క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వాళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిపి ధనుసు రాశిలో ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుంచి సంవత్సరాంతరం వరకు షష్ఠ స్థానమునందున గురువు రజితమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరమంతా తృతీయ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరమంతా నుండి సంవత్సరాంతరం వరకు చతుర్థ రాజ్యస్థానములందును సువర్ణమూర్తులుగాను సంచరిస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించటం, వృత్తిబలం పెరగటం, సంతానం కలిసి రావటం, కార్యనిర్వహణ చేయటం, ఇతరులకు తన వంతు సహాయం చేయటం. షష్ఠస్థాన గురుడు క్లేశం కలుగు చేస్తాడు. అక్టోబర్ నుండి జనవరిలో షష్ఠరాశి యందు గురుని వక్ర సానుకూలమైన ఫలితాలను ఇస్తాడు. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానముందున కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తే, ఇదే స్థానమునందు శనేశ్వరుడు స్వస్థానమును పొందినట్లు స్వబుద్ధిని ఉపక్రమించి కార్యమును సిద్ధించుట చేయును. తృతీయ స్థానమున గుజ శనుల స్థితి చేత సోదరులలో సంబంధాలు ధైర్యాన్ని సూచిస్తుంది. సంవత్సరం అంతము సమస్యలు ఉన్నా క్రమేపీ శాంతిస్తాయి. వీరి కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార వివిధాల్లో పైగా స్వామిలో నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వ్యాపార సంస్థల ఎదుగుదలకు కృషి చేస్తూ ముందుకు నడిపించే శక్తి మరియు సామర్థ్యం, స్వీయాభివృద్ధి లక్ష్యాలను పెరుగుపరచుటే గొప్ప అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరం విద్యార్థులు వైద్య విద్యకు సంబంధించిన కృషి చేసి విజయం సాధించగలుగుతారు. వైద్యులకు శాస్త్ర సాంకేతిక వృద్ధి వారికి అనుకూల సమయం. వృత్తిలో రాణించి విశేష ఆదరణ పొందుతారు. ఈ సంవత్సరం ప్రభుత్వ అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజలు అనుకూలంగా ఉంటాయి. వీరిపై నైపుణ్యం మరియు వారిపై అధికారంలో ప్రవర్తన కారణంగా ఉద్యోగోన్నత అవకాశాలు కలగవచ్చు. ఈ సంవత్సరం వీరికి ప్రధానంగా ఈ సంవత్సరము దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శనగల దానం ఇచ్చేసి గురుగ్రహానికి జపం చేసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూల స్థితులు కలగవచ్చు. తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.